సోషల్ మీడియా అబ్యూస్ మీద ప్రెస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక సెమినార్ జరగటం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా కానీ ఆన్లైన్ అబ్యూస్ అనేది మనం చూస్తున్నాము, రోజు రోజుకు కూడా పెరుగుతుంది. ఎస్పెషలీ అగెన్స్ట్ విమెన్ కానివ్వండి, గర్ల్స్ కానివ్వండి, మైనర్ చిల్డ్రన్ మీద. ఎందుకంటే ఒక ఆడవాళ్ళు అట్లీస్ట్ వీ హ్యావ్ జర్నలిస్ట్‌లో కూడా ఉన్నారు. చాలామంది ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు ఎక్కువ నంబర్స్‌లో. వాళ్ళే నిర్భయంగా, ధైర్యంగా మాట్లాడినప్పుడు వాళ్ళకి దొరికే ఒకే ఒక ఆయుధం ఏంటంటే సోషల్ మీడియా ద్వారా వాళ్ళని అబ్యూస్ చేయటం, ట్రోల్ చేయటం, లేకపోతే వాళ్ళ వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ చాలా వల్గర్‌గా మార్ఫ్ చేయటం అనేది జరుగుతుంది. సో, ఎవరైతే జర్నలిస్ట్‌కి అలాంటివి జరిగినప్పుడు దెన్ ఇమాజిన్ అబౌట్ కామన్ పబ్లిక్. సో, దీన్ని ఎలా అరకట్టాలనేది ఇట్స్ ఆల్ గవర్నమెంట్ కూడా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ టేకింగ్ స్ట్రిక్ట్ మెజర్స్. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ పాస్ట్ 1 ఇయర్ నుంచి సోషల్ మీడియాలో అన్నెసెసరీగా ట్రోల్ చేయటం అది ఎనీబడీ ఏ పార్టీ వాళ్ళైనా సరే పనిష్మెంట్ అనేది ఉంటుందని ఒక క్లియర్ మెసేజ్ పంపిస్తుంది. బికాజ్ ఇప్పుడు విమెన్ బయటకొచ్చి వర్క్ చేయాలన్నా వివిధ వివిధ రంగాల్లో దే నీడ్ టు బీ ఫీల్ సేఫ్. వాళ్ళు సేఫ్‌గా ఉన్నాం అనుకోవాలి. అది ఫిజికల్‌గానే కాదు. ఈవెన్ ఆన్‌లైన్ వల్ల, సోషల్ మీడియా వల్ల కూడా సేఫ్‌గా ఉన్నాం అనుకుంటేనే చాలామంది మహిళలు కూడా బయటకొచ్చి పని చేస్తారు. అలాంటి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే పోలీస్ ఫోర్స్ మీద, అలాగే లీగల్ ఏదైతే జ్యూరిస్డిక్షన్ ఉంటుందో దాని మీద కూడా ఉంది. సో, ఈరోజు సెమినార్ మనకి జస్టిస్ మహేశ్వరి గారు వచ్చారు. హూ వాస్ వన్స్ ఒకప్పుడు మన చీఫ్ జస్టిస్ అమరావతికి ఫస్ట్. సో, ఆయన కూడా చాలా విషయాలు చెప్పారు. దట్ సుప్రీం కోర్ట్ కానివ్వండి, ఏదైనా లా ఏదైనా కూడా వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి అలాగే రెస్ట్రిక్షన్స్ మీద ఫైన్ బ్యాలెన్స్ ఉంటది. దాన్ని దాటితే మాత్రం పనిష్మెంట్ తప్పదండి. థాంక్ ముఖ్యంగా యూ. చూస్తే అనేక కఠిన చర్యలు చేపట్టినప్పుడు కూడా ప్రభుత్వం ఎక్కడో ఒక చోట ఇటువంటి అబ్యూస్ గురవుతున్న పరిస్థితి తరచూ కూడా చూస్తుంది. ఇంకా కఠినతరం చేసే నేపథ్యం కావచ్చు, లేదంటే ఇటు చట్టపరంగా తీసుకునే చర్యలు కావచ్చు, ఏ విధంగా ఉంటే ఎలా? అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కూడా రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. హూఎవర్ ఈస్ పుట్టింగ్ యాప్స్ పబ్లిక్ యూస్‌కి వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. జస్ట్ నాట్ ఫర్ ప్రాఫిట్. అట్ ద సేమ్ టైమ్ ప్రాఫిట్ ఎంత ముఖ్యం, ప్రొటెక్షన్ అంతే ముఖ్యం పబ్లిక్‌ని. సో, ఏదైనా ఎవరైనా అలాంటి కంటెంట్ పెట్టినప్పుడు ఇది మా నుంచి కంప్లెయింట్ వస్తేనో, పోలీస్ నుంచి కంప్లెయింట్ వస్తేనో దాన్ని తీసేయటం కాదు. వాళ్ళకు వాళ్ళు అనలైజ్ చేసుకొని ప్రతిసారి చూసుకొని ఎలాంటి కంటెంట్ ఉంచాలి, ఎలాంటిది తీసేయాలని వాళ్ళు కూడా సుప్రీం కోర్ట్ జస్టిస్‌గా అదే అన్నారు. షేర్డ్ సివిక్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కేవలం నేను ఒక్కళ్ళే చేయటం కాదు. అందరూ కలిసి ఆ మైండ్ సెట్ అలా ఉంటే తప్పకుండా దీన్ని అరికట్టొచ్చు. బికాజ్ దిస్ ఈజ్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో. ముందు ముందు యాస్ టెక్నాలజీ అడ్వాన్సెస్, ఏఐ అడ్వాన్సెస్ సో, ఇంకా జరుగుతూనే ఉంటాయి. సో, లా కూడా దానికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకుంటే డెఫినెట్‌లీ అరికట్టగలం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఒక భావ వ్యక్తీకరణ నేపథ్యం, అలాగే ఈ యొక్క సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని ఏదైతే వాళ్ళు వ్యక్తపరిచిన నేపథ్యంలో కూడా అబ్యూస్‌కి చాలా వరకు కూడా ఆ మాటలతో కూడా చాలా వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. సో, దీన్ని ఒక లీగల్ పరంగా కావచ్చు, దీన్ని ఏ విధంగా ఒక మధ్యలో ఒక సన్న గీత అంటే గీతలాగా డివైడ్ చేసే వ్యత్యాసం కావచ్చు, లా పరంగా ఇయన్నీ కూడా ఎట్లా ప్రభుత్వం చర్యలు ప్రభుత్వం ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఒకటి పనిషింగ్ అది జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 17% ఆఫ్ క్రైమ్స్ ఆన్‌లైన్ అబ్యూస్ తగ్గినియి. అదే చెప్తున్నా లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ అయినా సరే తప్పుగా ఒక మాట మాట్లాడితే పనిష్ చేయటం జరుగుతుంది. అదే అన్నా కొంతమంది ఏంటంటే ధైర్యంగా కమెంట్ చేస్తాడు గానీ ఇంకో అనానిమస్ పేరు ఎవడో తెలియని పేరు అంటే వాడికి తెలుసు వాడు చేసేది తప్పని. సో, దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇదేంటంటే మనందరం వి కాంట్ మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎస్పెషల్లీ విమెన్. డెఫినెట్‌లీ మన ఫోటోస్ మాఫ్ చేసి పెడతారు. మన క్యారెక్టర్ గురించి పెడతారు. ఎంత గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ చేయాలన్నా, పోలీస్ రెస్ట్రిక్ట్ చేయాలన్నా త్రూ సైబర్ క్రైమ్ ఎక్కడో చోట జరుగుతాయి. బట్ వీ నీడ్ టు బి మెంటల్లీ స్ట్రాంగ్. ఇది ఓవర్‌కమ్ అవ్వటానికి. అట్ ద సేమ్ టైమ్ అదే అంటున్నా టెక్నాలజీ ఫాస్ట్‌గా చేంజ్ అవుతుంది కానీ లాస్ ఆర్ నాట్ చేంజింగ్. సో, ఆ గ్యాప్ మధ్యలో జరిగేవే ఇవన్నీ. సో, ఏదైతే ఎలా ముందు ముందు సొసైటీ ఎలా మారుతుందో, టెక్నాలజీ మారుతుందో లాస్ కూడా అలా చేంజ్ అవుతాయి. డెఫినెట్లీ ఎక్కడో చోట ఉంటుంది. బట్ 100% అనేది ఎక్కడ జరగదు. ఫర్ దట్ వీ నీడ్ టు బి ప్రతి ఒక్కళ్ళకి గూడా మనం యాజ్ ఎ రాష్ట్రం మన ఒక కల్చర్ అనేది డెవలప్ చేయాలి. రెస్పెక్టింగ్ ఇండివిడ్యువల్స్. అది లాస్ట్ 5 ఇయర్స్‌లో పోయింది. సో, ఇది ఇప్పుడు మళ్ళీ స్లోగా స్టార్ట్ బట్ ఇట్ టేక్స్ టైమ్. అందుకే ఇది ఒక్కళ్ళ బాధ్యత కాదు. అందరూ కలిసి చేస్తేనే దీన్ని అరికట్టగలం. థాంక్ యూ.